ఏంది బ్రదర్ నువ్వు ఎంత సమాజాన్ని ఎంత తప్పుతా బ్రదర్? నువ్వు చచ్చిపోతే రియల్గా ఏ పద్ధతిలో చచ్చిపోతావు? హిందూ ధర్మంలో చచ్చిపోతావు, క్రైస్తవ పద్ధతిలో చచ్చిపోతావు, లేకపోతే బుద్ధిజం పద్ధతిలో చచ్చిపోతావు. కానీ హిందూజం చచ్చిపోతావు. మరి మీ పేరెంట్ చనిపోతే మరి క్రైస్తవ పద్ధతిలో ఎందుకు ఖననం చేసి బ్రదర్? మా తండ్రి ఆయన ఒక క్రిస్టియన్ గా మారిండు. మరి నీ తండ్రినే క్రిస్టియన్ గా మారిన తర్వాత నీ తండ్రి కడుపులో పుట్టిన నువ్వు ఎట్లా గట్లా మాట్లాడుతావు? నీ తండ్రి క్రిస్టియన్ పద్ధతిలో కావాలి, నీ తండ్రి క్రిస్టియన్ పద్ధతిలో పై తలగోరు పెట్టాలి. మరి ఎందుకు నువ్వు ఇంతగానో పెద్ద మేధావి కదా, మరి ఎందుకు క్రైస్తవ పద్ధతిలో చెప్పండి. మేము పుట్టిన తర్వాత మేము మాకు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన క్రిస్టియన్ మతంలో మారిండు. ఆయన క్రిస్టియన్ గా చనిపోయిండు. చనిపోయినప్పుడు నేను క్రిస్టియన్స్ లోగా ఆయన హిందూ మతంలో లేడు కాబట్టి, ఆయన క్రిస్టియన్ గా చనిపోయాడు కాబట్టి నేను ఆయన అంత్యక్రియలు చెయ్యాలని చెప్పి మూర్ఖంగా మాట్లాడలే. నా తండ్రి నమ్మిన సిద్ధాంతాన్ని నేను గౌరవించి ఆయనకు అదే నిజామాబాద్ CSI చర్చిలో ఆయన చేయాల్సిన క్రిస్టియన్ ఆచారం ప్రకారం అన్ని చేసుకున్నా. మళ్ళీ నేను నమ్మిన నా హిందూ ధర్మం ప్రకారం మళ్ళీ నా ఇంటికి వచ్చి నీ ఇచ్చిన. ఓకే, నా విశాలంగా ఆలోచించిన మనస్తత్వం అది. ఓ గ్రేట్, నీ మనసు బాగుంది. కానీ ఇప్పుడు మాట్లాడొచ్చా? ఇప్పుడు మాట్లాడొచ్చా? అమరప్రసాద్ గారు దీనికి సమానం చెప్పొచ్చా? అమరప్రసాద్ గారు దీనికి సమానం చెప్పొచ్చా? ఓకే, అమరప్రసాద్ గారు నువ్వు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు చిన్న బుడ్డోడివి, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్న బుడ్డోడివి ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఎన్ని 50 ఉంటాయా 55 ఉంటాయా? 49 50లో పోతున్నావు, ఆఫ్ సెంచర్లో పోతున్నావు. జాగ్రత్త. ఎందుకోసం జాగ్రత్త చెప్తున్నా అంటే, ఎందుకోసం అంటే నువ్వు బాగుండాలని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు బాగుండాలి, అమరప్రసాద్ అంటే బాగుండాలి. నేను చెప్పాను, దేవుడు నిన్ను కాపాడుతున్నాడే, దేవుడు నిన్ను కాపాడాలనే కోరుకుంటాను. అమరప్రసాద్ గారు నేను చెప్తున్నాను, ఒక్కటి గుర్తుపెట్టుకో. అమరప్రసాద్ గారు నేనేం చెప్తున్నాను, 49 సంవత్సరాలనే కదా, 49 సంవత్సరాలు 50 సంవత్సరాలు పోతున్నావు కాబట్టి నీకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక సోదరుడిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కూడా చెప్తున్నాను. నువ్వు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ ఫాదరు జీసస్ నమ్ముకున్న క్రమంలో, ఆయన ఇప్పుడు చనిపోయినటువంటి క్రమంలో నీకు ఇప్పుడు ఎంత, నీ వయసు ఎంత? 49 సంవత్సరాలు ఇప్పుడు వచ్చినాక మీ ఫాదర్ చనిపోయినప్పుడు నీ వయసు ఎంత? ఒక 3 years బ్యాక్. 3 years బ్యాక్ అంటే నీకు 46 సంవత్సరాలు అంతేనా? 46 సంవత్సరాలకు నీకు హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు. క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు, భారత రాజ్యాంగం తప్పుదో పట్టిస్తున్నావు. మరి 6 సంవత్సరాల నుంచి మీ డాడీ 46 చనిపోయేటువంటి క్రమంలో నీకు 46 సంవత్సరాలు వచ్చేదాకా కూడా నువ్వు క్రైస్తవ సమాజంలోనే మీ డాడీని ఖననం చేసిన. మీ డాడీని ఎందుకు మార్పించలేకపోయినావు నీ హిందూ సమాజం గురించి? మారమని చెప్పిన ఎవరిని మారమని చెప్పలేదు. ఎందుకు మార్చలేకపోయినావు? ఒక మాట నన్ను బ్రదర్, నువ్వు చెప్పిన సమయం నువ్వు అందరికో ఊపుదుంపుడు మాట్లాడుతున్నావు, అందరినో నిజంగా ఇష్టానుసారం తిడుతున్నావు. నీ ఇంట్లో నీ ఫాదరే బైబుల్ పట్టుకొని బైబుల్ గురించి చెప్తే నీ ఫాదర్నే నువ్వు మార్చలేకపోయావు. నీ ఫాదర్నే నిన్ను అన్న తండ్రినే నువ్వు మార్చలేకపోయావు. ఇలా క్రైస్తవ సమాజాన్ని పాశ్చాత్య పైన పడాలని నోటుకొని తిడుతున్నావు, సమాజాన్ని అంతా తప్పుదో పట్టిస్తున్నావు, భారత రాజ్యాంగం తప్పుదో పట్టిస్తున్నావు, ఇష్టానుసారం అంటే. మీ డాడీ 3 సంవత్సరాల క్రితం చనిపోయిండు. ఇప్పుడు 46 సంవత్సరాలు ఉన్న వయసులో నీకు మొత్తం జ్ఞానం అంతా తెలుసు, నీకు రాజ్యాంగం తెలుసు, భగవద్గీత తెలుసు, ఖురాన్ తెలుసు, అన్ని చదివినావు, అందరికన్నా మేధావి, నువ్వు చెప్పిన దాని ప్రకారమే. మరి మీ డాడీని ఎందుకు మార్పించుకోలేకపోయినావు? అయిపోయిందా? చెప్పండి. ఇక మధ్యలో మాట్లాడమే చెప్పవే. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మేము మతం మారు అని చెప్పేసి మేము ఎవరికి చెప్పాం. నీకు ఇష్టమున్న మతంలో నువ్వు వెళ్ళొచ్చు, ఆ స్వేచ్ఛ ఈ దేశం నీకున్నది. అది ఆ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ కూడా మేము మతం మళ్ళీ అట్లా మాట్లాడాలి. ప్రవీణ్ పగడాలంటే ఓకే గుడ్, దానికి వస్తున్నా మీరు చెప్పేటప్పుడు చెప్తాము ఎప్పుడు సమాధానం అదే గుడ్ అంటున్నా, అందుకని గుడ్ అన్నాను. నువ్వు చెప్పేటప్పుడు సమాధానం అయిపోయినా గుడ్ అన్నాను చెప్తాము. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనను కూడా మేము మతం మారు అని చెప్తలేము. క్రైస్తవులందరినీ మీరు ఎందుకు మతం మారారు అని కూడా మేము అడుగుతలేము. మేము ఎవడి ఇష్టం ఉన్న మతం వాడు పోవాలా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఏం కనబడతాయి అంటే హక్కులే కనబడుతుంటాయి అనమాట. మా ఇష్టం మతం మారుతాం, ఎస్ హక్కు ఉంది నీకు, మారు. కానీ దాని కిందనే ఒక ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి, ఏంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు ఏంటంటే నీ చెయ్యి ఎంతవరకు ఊపాలనుకుంటూ ఊపుకోగానే ఆ చెయ్యి నాకు తగలొద్దు. అది అర్థమవుతుందా? అలాగే మేము చెప్పేది అంటే మా నాన్నగారికి కూడా నువ్వు మతం మారు, హిందువులకు రాని మేము చెప్పాము. మేము ఆయనకు చెప్పాము, మేము బయట వాళ్ళకు కూడా క్రిస్టియన్ కూడా మేము చెప్పాము. మేము మతం మళ్ళీ హిందువులకు రాని వస్తున్నా. సరే బాగుంది, నువ్వు హిందూ మతం గురించి చాలా గొప్పగా చెప్పినావు, మై యాక్సెప్టెడ్. సో నేను మాట్లాడేది ఒకటంటే, నీ వేలోనే నేను మాట్లాడతాను. హిందూ ధర్మం గురించి చండాలంగా మాట్లాడితే ఎంత పెద్ద ఉన్నా సరే మేము చీల్చి చెండాడతాం అంటావు. మరి రాధా మనోహర్ గారు ఎంత చండాలంగా మాట్లాడినాడో, మరియం మేరీ మాతను, తర్వాత యేసు ప్రభు తల్లిని
మా బైబిల్ ను అదేమంటారు మొగుళ్ళు కూడా చదవలేరమ్మా బైబిల్ అంత బూతు పుస్తకము. మేరీ మాతకు మొగుళ్ళు ఎంతమందో తెలియదు, అక్రమ సంబంధాలకు పుట్టినారు. తర్వాత యేసు ప్రభు యోనుకు పుట్టినాడో కూడా తెలియదు. ఇలాంటి మాటలు సార్, ఇలాంటి అస్సలు ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో పెడితే ప్రజలు వింటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయేమో, ఎనుకున్న తరం ఏమి నేర్చుకుంటారు, ఏమి విని చెడిపోతారు పిల్లలు అనే భయం కూడా లేకుండా ఆ రాస్కెల్ అన్ని మాటలు మాట్లాడితే ఇప్పుడు ఆ రాధా మనోహర్ గారిని మేము ఏమని సంబోధించాలా, ఏమని పిలిచాలా అది మాట్లాడండి. ఇంకొకటి నా క్వశ్చన్ అయిపోలేదు. క్రైస్తవులు గొర్రెలు అంటాడు, వాడు ఏమన్నా నామధేయం చేసినాడా సార్? ఎవడు ఏ హిందువులు సార్, మీరు హిందువులే, నేను కూడా ఒక హిందూ అమ్మాయినే, ఇది రాసి పెట్టుకోండి, నేను కూడా ఒక హిందూ అమ్మాయినే. వానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన నామకరణం చేసేటప్పుడు వానికి ఒక పేరు పెట్టిండాడు. క్రైస్తవులను గొర్రెలు అని అనడానికి ఏ నా కొడుకుకైనా హక్కు ఎవడిచ్చినాడు? ఇది నాది రెండో క్వశ్చన్. గొర్రెలని పిలిచడామే సార్ ఉండు, గొర్రెలని పిలిచడం వెనకాల మీ అంతర్గత విషయం ఏంటి? అసలు ఎందుకు పిలిచాలా? ఒక మతాన్ని పట్టుకొని గొర్రెలని ఎందుకు పిలిచాలా? ఒక బైబిల్ అమరప్రసాద్ లాస్ట్ నేను అందుకనే రెండు క్వశ్చన్ సార్. ఇప్పుడు రాధా మనోహర్ గారిని ఏం చేయాలనో, అమ్మా నువ్వు ఇది చేయి, వాడు అన్నింది తప్పే. ఇప్పుడు మీ కండిషన్ కు నేను ఒప్పుకున్నాను. రాముని అన్నందుకు గుద్దబలుగా తాగి సచ్చినాడు వాడు, ప్రవీణ్ గాడు బైక్ స్కిడ్ అయి సచ్చి, సరే అది పోలీసులు చేస్తాడు, దేవుడు ఉన్నాడు. ఆ ధర్మాన్ని మేము ఎట్లా తేవాలనో పోలీసులు వ్యవస్థ ఉంది, సిబిఐ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ డిక్లేర్ చేసి నీకు నాకు ప్రపంచానికి అంతా చాటేసి చెప్తారు. అది పక్కన పెడితే ఈ రోజు రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటల గురించి మీరేం మాట్లాడతారో నాకు సమాధానం చెప్పండి. నేను ఒప్పుకున్నా నీ సందేశానికి 100% నేను ఒప్పుకున్నా. ఇప్పుడు రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటలకి మీరేం ఆన్సర్ ఇస్తారో ఇవ్వండి. చెప్పాలమ్మా? చెప్పండి. శివ, కొద్దిసేపు నువ్వు ఏం మాట్లాడకు, ఆమెకు నేను కొన్ని ప్రశ్నలు అడుగుకుంటూ నేను సమాధానం చెప్తాను. ఓకే, నేను ఏం మాట్లాడను. ఓకే రైట్ శివ. అమ్మ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు గొర్రెలు అంటుంటే చాలా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైంది. నాకు ఈ గొర్రెలు అనే పేరు మేం పెట్టామా లేకపోతే యేసుక్రీస్తు పెట్టాడా మీకు? గొర్రెలు అనే పేరు, ఆ పేరు బైబిల్లో ఎందుకు ఉందంటే అది మనుషులను పిలువాలనే పేరు పెట్టలేదు. నేను గొర్రెల కాపరిని అన్నాడు. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. యేసు బైబిల్లో ఏమన్నాడు? ఐఎమ్ ద షెపర్డ్, నేను గొర్రెల కాపరిని. ఆయన కూడా స్పష్టంగా ఇప్పుడు నేను గొర్రెల కాపరిని, మీరందరు గొర్రెలు, మీరు దారి తప్పిన గొర్రెలు, మీ అందరిని సన్మానంలోకి తీసుకుపోవడానికి వచ్చిన కాపరిని అని చెప్పాడు బైబిల్లో. అంటే మీ క్రైస్తవ సమాజంలో ఉన్న మీ అందరినీ గొర్రెల్లాగా పోల్చిండి ఆయన. సో యేసుక్రీస్తు చెప్పినమ్మా మిమ్మల్ని గొర్రెలని, మేము అందుకే మిమ్మల్ని గొర్రెలు అంటున్నాము. లేదు మిమ్మల్ని మాట్లాడేటప్పుడు వినాలని చెప్పినమ్మా నేను. వినాలమ్మా మనము. ఇప్పుడు మేము యేసుక్రీస్తు మిమ్మల్ని గొర్రెలు అన్నాడు, మేమనట్లేదు. మీరు గొర్రెలు అన్నందుకు మీరు గర్వపడండి, మిమ్మల్ని గొర్రెలు అన్నందుకు. అర్థమవుతుందా? నెంబర్ 1 పని క్లియర్ అయింది. మేము గొర్రెలను పేరు పెట్టలేదు, మీ యేసుక్రీస్తే మీ బైబిల్లో మిమ్మల్ని గొర్రెలు అన్నాడు కాబట్టి ఆ గొర్రెలని మేము అంటున్నాం. సో ఇక్కడ మా తప్పేం లేదు. మీరు ఒకవేళ గొర్రెలు అని చెప్పి ఎవరైనా తిడితే అది మీరు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు తిడుతున్నట్టే అర్థం. ఓకే, నెంబర్ 1 క్లియర్ అయిపోయింది. నెంబర్ 2, రాధా మనోహర్ స్వామీజీ మా బైబిల్ గురించి లేడీస్ ని కూర్చోబెట్టి చదవండి అని చెప్పి అంటున్నాడు. ఆ దరిద్రం ఉంది, ఈ దరిద్రం ఉందని అక్రమ సంబంధాల గురించి మాట్లాడని చెప్తున్నారు మీరు. ఎస్, నేనేం చెప్తున్నా అంటే అమ్మా,